عليهم غير المغضوب عليهم ولا الضالين آمين يا إله العالمين. చూస్తున్నారు పార్లమెంట్ లో ఎప్పుడు మాట్లాడినా మన జిల్లా మన రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆ అనుభవం ఉంది, సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని ఈ 5 సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విలువ ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు ఆశీర్వదించారు. అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో మళ్ళీ దేవుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈ రోజు చంద్రన్న 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 అని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఆయన కూర్చొని పెట్టాడు. మరి దానికి సహకరించినటువంటి పెద్దలు, ఒక పక్కన జనసేనని నిత్య పోరాట యోధుడు, మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకి పూర్తిగా సపోర్ట్ చేశారు. వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈ రోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడ కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిపించారు అంటే దాంట్లో జనసేనకి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా నాకు ఉన్నటువంటి శాఖ విమానయాన శాఖ ఉంది. చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, డెవలప్ చేయాలి. నా అదృష్టం ఏంటంటే మన పక్క జిల్లాలో, నా సోదర జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తయారైంది. రికార్డు స్పీడ్ లాగి కట్టించి విమానాలు అక్కడ తెప్పించి ఈ 3 జిల్లాలకి కూడా ప్రధాన అభివృద్ధి కేంద్రంగా ఎయిర్పోర్ట్ తయారు చేస్తానని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే కేవలం ఫ్లైట్లు ఎక్కి దిగడమే కాదు, దానికి తోడుగా వేల మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్స్టిట్యూట్లు మనకు వస్తాయి, దానికి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి, ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకనే భోగాపురం ఎయిర్పోర్టు, విజయవాడలో ఎయిర్పోర్టు, తిరుపతిలో ఎయిర్పోర్టు, అలాగే కడపలో, కర్నూలులో, రాజమండ్రిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులు అన్ని రకాలుగా 100కి 100% అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా జిల్లాకి చాలా సమస్యలు పరిష్కారం చేశాం. ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం. ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసే బాధ్యత, రైల్వేస్ ని అన్ని రకాలుగా మన జిల్లాలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తున్నాను. అలాగే కేంద్రంలో రైతులకి సంబంధించి, మన సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక, సరైన అవగాహన లేక ₹1 కూడా కేంద్ర నిధులు వినియోగించుకోలేకపోయారు. కానీ ఈ రోజు మళ్ళీ మన అందరి అదృష్టం, మన రాజకీయ బాహుబలి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి 175కి 160 సీట్లు వస్తాయని 2 సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు. మొన్నటి వరకు ఒకే ఒక ఇంజిన్ బండితో మనం నడిపించాం. ఈ రోజు 2 ఇంజిన్ల బండి వచ్చింది. ఒక ఇంజిన్ బండి ఉంటే మీకు తెలుసు, అదే 2 ఇంజిన్లు ఉంటే ఎంత వేగం పరిగెడతాదో మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం సహకారం, మోడీ గారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల గాడిలో పెడతాం. శ్రీకాకుళం జిల్లా చాలా పేదరికం జిల్లా, వలసలు వెళ్ళిన జిల్లా. ఈ జిల్లాని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేము. ఇచ్చాపురం నుంచి హెచ్చర్ల వరకు 8 స్థానాలు ఈ జిల్లాలో ఉన్నాయి. 8 స్థానాలు కూడా 60-70% ఓట్లతో ప్రజలు మమ్మల్ని గెలిపించారంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి జీవితాంతం సేవ చేసిన ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. రాష్ట్రంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నాను. నా శాఖ నేను 3 రోజుల నుంచి రివ్యూ చేస్తుంటే శ్రీకాకుళం జిల్లాకి 90% మంది ప్రజలకి ఉపయోగపడినటువంటి శాఖ.
వ్యవసాయ ఆధారిత జిల్లా. మత్స్యకారులు 194 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి జిల్లా. ఈ రోజు ప్రతి ఒక్కరూ వరి మీద ఆధారపడుతున్నారు. సబ్సిడీనిచ్చి ఈ జిల్లా రైతాంగానికి ప్రోత్సహించి హార్టికల్చర్ ని అభివృద్ధి చేయడానికి హార్టికల్చర్ కూడా నా దగ్గరే ఉంది. ఈ జిల్లాలో పశు సంపద వెటర్నరీ శాఖ నా దగ్గరే ఉంది. ఈ జిల్లాలో పండినటువంటి ధాన్యానికి గోడమ్స్ లేక అవస్థలు పడుతున్నారు. మార్కెటింగ్ శాఖ నా దగ్గరే ఉంది. ఈ రోజు ఈ జిల్లాలో ఏదైతే కోఆపరేటివ్ వస్తుందో ఆ శాఖ నా దగ్గరే ఉంది. నేను ఎంత అదృష్టవంతుందంటే ఈ శాఖని 4 మంత్రులు చేసేవాళ్ళు. 4 మంత్రులు చేసిన శాఖని చంద్రబాబు నాయుడు నా మీద పెట్టాడంటే అచ్చెన్నాయుడు సత్తా చూసి పెట్టాడు. ఇది కష్టమని తెలిసిన సమర్థులు కాబట్టి ఈ రోజు శాఖను నిర్వహిస్తాడని మంచి గురుతర బాధ్యత నాకు ఇచ్చాడు. నేను నా బాధ్యతని మీరే చూస్తారు. 53 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 2 సార్లు మంత్రి అయ్యాను. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడయ్యాను. నా జీవితం శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, నా జీవితం నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నా జీవితం తెలుగుదేశం పార్టీకి, నా జీవితం చంద్రబాబు నాయుడు కుటుంబానికి నేను అంకితం చేస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను. ఎంతో మంది ఉద్దండులు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు చేశారు. ఎంతో మంది మంత్రులు చేశారు. ఈ రోజు ప్రతి కార్యకర్తకి మాటిస్తున్నాను. రాజకీయ నాయకుడు అంటే, ఎమ్మెల్యే అంటే, మంత్రి అంటే అచ్చెన్నాయుడులా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా, ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా నా శక్తిని, యుక్తిని ఉపయోగించి నేను సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.